రేవతి మృతి కొడుకు శ్రీతేజ్ ఘటనపై చివరి రోజు అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. దీనిపై సీఎం సీరియస్ అయ్యారు. థియేటర్ ఘటనపై ఏం జరిగిందో పోసుకొచ్చినట్లుగా వివరించారు. రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. సీఎం మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మరోసారి మండిపడుతున్నారు. అసెంబ్లీ ఇండస్ట్రీని దెబ్బతీసే విధంగా మాట్లాడారని కేంద్ర మంత్రి విమర్శించారు. ఇంతకీ ఎవరా నేత, అసలు ఏం మాట్లాడారు? వాస్ ది స్టోరీ. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను తప్పుబట్టేలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్లో కనీసం పశ్చాత్తాపం కనిపించట్లేదని చెప్పారు. రేవతి కుటుంబంపై సానుభూతి చూపించలేదని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తెచ్చిన ప్రస్తావనపైనే సీఎం స్పందించారని తెలిపారు. పోలీసులు చెప్పినా వినకుండా అల్లు అర్జున్ థియేటర్లో షో చేశారని చెప్పారన్నారు. ప్రాణాల కంటే ఆయనకు పేరు ప్రతిష్టలు ఎక్కువ అని ఆది ప్రశ్నించారు. మరో నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అల్లు అర్జున్పై మండిపడ్డారు. తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా అని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసి పశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నామని, కానీ హీరో తీరు మాత్రం సరిగా లేదన్నారు. ఎవరు తప్పు చేసినా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకున్న తర్వాత హీరో ఎంతసేపు ఉన్నారు, లోపల ఆయన ఉన్న ఫుటేజ్, థియేటర్ నుంచి ఎలా బయటికి వెళ్లారనే దానిపై సంబంధిత వీడియోలు ఉన్నాయని చెప్పారు. అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు, ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అల్లు అర్జున్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మానవత్వం మరిచినట్లు ఉన్నారని మండిపడ్డారు. ఎవరో రాసిన నోట్ను ప్రెస్ మీట్లో చదివారని అన్నారు. అలా చదవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. నిజ జీవితంలోనూ ఆయన నటిస్తున్నట్లే ఉందని వ్యాఖ్యానించారు. పుష్ప 2 సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అండగా ఉండి రేట్లు పెంచారని అన్నారు. అసెంబ్లీలో సీఎం వాస్తవాలు చెప్పారని తెలిపారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాధ్యతగా ఉండాలన్నారు. ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు కానీ, వేరే పొలిటీషియన్స్ కానీ, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి. మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వహనం చేసేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ను ఎంఐఎం నిండా ముంచిందని, ఎంఐఎంను నమ్మితే కాంగ్రెస్కు బీఆర్ఎస్ గతే పడుతుందని ఎద్దేవా చేశారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదని ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆ సినిమాలో హీరో కాబట్టి అల్లు అర్జున్ పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వచ్చారని చెప్పారు. ఆ తొక్కిసలాట ఘటన ఆయన ప్రేరేపించింది కాదని పేర్కొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారని, అలాంటప్పుడు మిగతా వాళ్ళని కాకుండా అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం వ్యాఖ్యలకు స్పందనగా అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంధ్యా థియేటర్ ఘటన రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తుందో చూడాలి.